యానం ప్రజలందరికీ నమస్కారం. నేను మొన్న మాట్లాడిన కొన్ని విషయాలపైన ఈరోజు కొంత మంది నాయకులు లేకపోతే కుల పెద్దలు మాట్లాడిన విషయాలకి వివరణిద్దాం అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా నాకు కొంచెం విజ్ఞత కలిగిన వ్యక్తి, అవగాహన చేసుకునే వ్యక్తి, ఎస్సీ సోదరులు కూడా ఏదో చేయాలని పాటుపడే వ్యక్తి పెండెం సూర్యప్రకాష్ గారు మాట్లాడారు. ఏంటంటే డంపింగ్ యార్డ్ అనేది మళ్ళీ నేను గోపాల్ నగర్ ఏరియాలో పెట్టించేస్తున్నాను, లేకపోతే ఇంకా ఆయనకి ఏంటో నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ రోజు పెండెం సూర్యప్రకాష్ గారు మనం ధర్నా చేసినప్పుడు సుమారు గోపాల్ నగర్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా మీకు రావడం జరిగింది. మీ సొంత నాయకుడు మాజీ మంత్రి మల్లపు కృష్ణారావు అనే వ్యక్తి అతని నోటితో ఇది ఎవరికీ సంబంధం లేదు, కనకాలపేట డంపింగ్ యార్డ్ అనేది ఎమ్మెల్యే తీస్తానని మాట ఇచ్చాడు, అది వాళ్ళ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ పెట్టించడంలో ఎవరికీ సంబంధం లేదు, గవర్నమెంట్ దాని సొంత డెసిషన్ తీసేసుకుంది ఎవరిని ఇది చేయకుండా అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఒక కాని వస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి అతను నేను కూడా చెప్పడం జరిగింది. మరి మీకు నేను కింద నుంచి ఏదో చేసేస్తున్నాను, పైనుంచి ఏదో చేసేస్తున్నాను అనడానికి మీకు మరి ఒక విజ్ఞత కలిగిన వ్యక్తి, కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి మీరు కూడా ఎలా మాట్లాడతారంటే మరి అది రాజకీయ ధోరణిగానా లేకపోతే ఏంటో కూడా నాకు అర్థం కాని విషయం. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే ఈ విషయాలు కూడా ఏదో రకాల్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో రకంగా విద్వేషాలు లేకపోతే రెచ్చగొట్టాలని ప్రాంతాల మధ్య కులాల మధ్య ఈ మాటలు తప్ప అసలు అందులో ఏమి పెద్ద ఉపయోగమైన ఇది లేదండి. పదే పదే అదే చేసి చూపిద్దామని ప్రయత్నం మాత్రం మార్చుకోండి కొంచెం. అదేవిధంగా ఇంకా ఏదో మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన అంబేద్కర్ విజ్ఞాన భవన్ ఎంతో కష్టపడి తెచ్చేశారు. సరే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిఎస్ఆర్ నిధులు అనేవి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. దాన్ని కొంచెం ఏంటి మీ నాయకుడు ఏంటి అంటే 2006, 2007, 2008 ఆ ప్రాంతాల టైంలో ఈయన రాకుండా ఈయన స్వతహాగా ఎంత మింగేశాడు సిఎస్ఆర్ నిధులతో డెవలప్మెంట్ లేనిది, లేకపోతే ఇన్ని సిఎస్ఆర్ డబ్బులు తీసుకొచ్చి ఈఫిల్ టవర్ కట్టి యానం ప్రజల ఎవరికి ఉపయోగకరం లేకుండా దాన్ని బట్టి ఏ రకంగా దాన్ని వేస్ట్ చేశారు ఆ డబ్బునంతా, అవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోండి ఒకసారి. విజ్ఞాన భవన్ కట్టారు, అది నిజంగా ఎస్సీ సోదరులకు కానీ చాలా చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కోచింగ్ సెంటర్స్ కానీ అన్ని కూడా ఏదైనా కూడా మంచి జరగాలి, మంచి చేస్తుంటే మంచి అని చెప్తామండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈసారి సిఎస్ఆర్ నిధులు నేనే తెచ్చాను. సార్ చుట్టుపక్కల మన నియోజకవర్గాలే కాదు అన్ని కూడా ఉన్నాయి. కొంచెం అవగాహన చేసుకుని మాట్లాడినప్పుడు వింటున్నారు కదా జనం, ఏది పడితే అది మాట్లాడేయచ్చు, అది కరెక్ట్ పద్ధతి కాదండి. కొంచెం ఆలోచించండి. మీరు మాట్లాడిన విషయాలకి ఏంటి అంటే నిజంగా ఆయన మంచి చేసి ఉంటే కొన్ని విషయాల్లో 1-2 విషయాలు నేను ఆలోచించకుండా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకుని మీరు ఏదో వచ్చారు, నేనేదో ఆయన మాట్లాడేశాను, ఏదో అనేశాను అన్న మాటకు కూడా ఒకసారి క్లారిటీ తీసుకోండి. కొంచెం తీసుకుని అదేవిధంగా మన శామ్యూల్ గారు ఏంటి అంటే 2016లో ఎలక్షన్కి మన తిరుకోటి భైరవస్వామి గారు కంటెస్ట్ చేసిన టైం ముందు నుంచి మైక్ పట్టుకుని ప్రతి ప్రాంతంలోని కృష్ణారావు అనేవాడు అవినీతిపరుడు, కృష్ణ అనేవాడు కులద్రోహి, లేకపోతే ఇంకొకటి అని చెప్పి మాట్లాడి ఆ రోజు చేసిన వ్యక్తికి ఈ రోజు కృష్ణారావు మంచోడు అయిపోయాడు, దేవుడు అయిపోయాడు. అతని గురించి నేను ఒక మాట నా కుటుంబాన్ని నన్ను అంటే నేను మాట్లాడినందుకు తిరిగి మళ్ళీ నాకు కౌంటర్ ఇచ్చేద్దామని మరి ఆయన బయటకు వస్తే జనాలందరూ కూడా మీ గురించి మర్చిపోతారు అనుకుంటారో, లేకపోతే ఒక మాస్క్ వేసుకుని ఎదరికొచ్చి ఏది పడితే మాట్లాడితే చెల్లిపోద్ది అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదండి. శామ్యూల్ గారు ఒకసారి ఆలోచించుకోండి. ఈ విషయాలన్నీ 2016 ఎలక్షన్ టైంకి ఆ తర్వాత కూడా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అసలు నాకు విషయాలు తెలియదు ఆ టైంకి ఎంత ఎలా ఉంది ఇక్కడ ఇబ్బంది అని కూడా. తమరే కూడా కూర్చోబెట్టి మాకు ఇవన్నీ కూడా చెప్పిన వ్యక్తులు మీరు కూడా ఇలా మారిపోయి మరి మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. రాజకీయంగా మీరు ఒక పార్టీలో ఉన్నారు ఒప్పుకుంటారు,
కానీ ఇంక ఇష్టం వచ్చినట్టు అది చెల్లుతుంది కదా, అవన్నీ కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించి వ్యవహరించి మాట్లాడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఉపయోగం ఉండాలా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా మనం కూడా కొంచెం నిబద్ధతతో ఒక మాట మాట్లాడుతున్నామంటే నమ్మశక్యంగా ఉండాలి. అవన్నీ ఆలోచించుకోండి. ఏదో మాట్లాడితే ఏంటో చెప్తున్నారు, సంపాదించేశారు, ఏదో చేసేశారు అని. ఎవరు ఎక్కడ ఏ రకంగా వచ్చారు? ఇంకొకడు ఎవరో వచ్చాడు, పాలేరుగా పనిచేశారు 30 సంవత్సరాలకి మల్లాడి కృష్ణారావు గారు, మేము బాధపడిపోతున్నాం మీరు మమ్మల్ని అంటే. నిజంగా పాలేరుగా పనిచేసిన వ్యక్తి కోట్లకు ఎలా పడగెత్తాడు, ఏ రకంగా ఎత్తాడు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా అవగాహన చేసుకోండి. మేము ఏ రకంగా కూడా ఒక మాట అన్నాము అంటే మీరు మేము ఇలా చేసామని చెప్పి, మీరు ఏదైనా మేము ఎలా తప్పులు చేసామని చెప్పి చూపించండి. పోనీ నోటికి ఎందుకండి, నోటికి వచ్చిన మాట మీరు పారేసుకోవడం. మీ నాయకుడు పారేసుకున్నాడు, తిరిగి నేను అన్నాను. నా కుటుంబాన్ని అంటేనే నన్ను అంటేనే ఊరుకోవడానికి ఏదో ఇంకోటి ఏదో చెప్పారండి మీరు, నాకు అర్థం కాదు. ఇది ఆఫీస్ ముట్టడించేద్దామని. ఏంటి ఆఫీస్ ముట్టడించేసేది? ఎలక్షన్లు ఇదే చేశారు మీరు. ఆ రోజు వచ్చి మా చిన్నాన్నని లేకపోతే ఇంకో చిన్నాన్నకి చెయ్యకాలు ఏం చేశారు? అదే ఆఫీస్కి మీకు అయితే బెదిరించడం, లేకపోతే ఇది అదే పరిస్థితి. మీరు ముట్టడించడానికి ఇప్పుడు కృష్ణారావు గారు అని వేరు ఒక కుల నాయకుడు, ఆయన నేను ఒక మాట అన్నాను, మీరు అందరికీ కూడా బాధ. ఇదే పరిస్థితి మీకు కులంలో డబ్బులు పడినప్పుడు అగ్నికుల క్షత్రులకి సగం డబ్బులు తీసేసి అవి వాడేసుకున్నప్పుడు కులం గుర్తురాల. అదే వ్యక్తులు కులానికి సంబంధించి కట్టుబాట్లతో అన్ని సంవత్సరాలు మీ వెనకాల తిరిగిన వ్యక్తులు నాశనం అయిపోతున్నారు అని అన్నప్పుడు మీకు ఇది గుర్తురాల. ఏ రోజు 2016 ఎలక్షన్ టైంలో మీకు ఇది గుర్తురాల. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ముట్టడించేస్తారు? ఏంటి ముట్టడించేసేది? నాకు అర్థం కాదు. ఆఫీసు ఇల్లు ముట్టడించేసి ఏంటి? కులం అంటే యానంలో 10 మంది 10 రకాల మనుషులు 10 కులాలు మతాలు అందరూ కలిసి ఉందాం, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి నన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి ఒక కులం ఓటేస్తేనే అతని నాయకుడు అనుకుంటే, అశోక్కి 10 కులాలు పేద ప్రజలు అందరూ అండగా ఉంటేనే గెలిచిన వ్యక్తి. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మేము అందరం కలిసే ఉందాం, అందరూ కలిసి ఉందాం అనే మాట 10 సార్లు చెప్తున్నాను నేను కూడా. మీరేంటో మీరు ముట్టడించేద్దాం అనుకుంటే మీరు యానంలో నా ఆఫీస్ ముట్టడిస్తే నేను ఈ ఊరినే కూడా ముట్టడించగలను. అది కూడా మీరు విజ్ఞతగా ఆలోచించండి మాట మాట్లాడేసేటప్పుడు. మాకు లేదా, మీకు ఇల్లు లేవా, మీకు ఆఫీసులు లేవా, ఏంటి ముట్టడించేసేది? మీకు రెడీగా, మీరు దానికి రెడీ అనుకుంటే ఎనీ టైం రెడీ రండి. దానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎలా మాట్లాడాలి ఏంటి? పాపం ఇది తెలియక మాట్లాడేశారండి. తెలియక మాట్లాడేసే అంత పరిస్థితి అయితే లేదు సార్. నేను ఒక శాసనసభ్యుడిని, నాకు ఉంటాయి, నా రైట్స్ నాకు ఉంటాయి. మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ప్రతిదానికి మీ నాయకుడికి మీరు చెప్పుకోవడం నేర్చుకోండి. ముందు ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి పుచ్చుకోమని మొదటి రోజు నేను చెప్పాను. నాకు పొలిటికల్ యూనిటీ అనేది నాకు అవసరం లేదు. అతను ఏంటి నోరుకు వచ్చినప్పుడు మాట్లాడేసి వీడియోలు డిలీట్ చేశాడు, కానీ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఏం మాట్లాడాడు ప్రతిదీ కూడా క్లియర్ గా వినిపిస్తాను అంటారంటే మీరు మీ నాయకుడికి ముందు మీరు చెప్పుకుని తర్వాత నాకు చెప్పండి. అర్థమవుతుందా మీకు శామ్యుల్ గారు? అది తెలుసుకుని వ్యవహరించండి. అదేవిధంగా గడ్డల చంద్రరావు గారు మరి నిజంగా కోఆపరేటివ్ దాని గురించి చాలా బాధపడిపోతున్నారు. అవినీతి జరిగింది అయ్యా, అవినీతి జరిగిన తర్వాత ఎలక్షన్ జరిపించండి అని చెప్తే ఈ గవర్నమెంట్ కానీ దీనికి సంబంధించిన నాయకులు కానీ ఎవ్వరూ, అంటే మీకు నాయకులు అంటే మళ్ళీ ఎవరు అనుకుంటారు, ఎక్కడ కాదు, సీఎం గారు కానీ లేకపోతే వ్యవస్థలు కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో ఉన్నదే లోపం. మీకు ఆల్రెడీ ప్రతిదీ డాక్యుమెంట్స్ చూపించాం, ఇందులో అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని చెప్పి ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇదేంటి కప్పిపుచ్చడానికి ఈ ఎలక్షన్లు అంతే. ఏదో పెద్ద ఇందులో ఏదో అద్భుతం జరిగిపోయింది, మేము గెలిచేసాం, మేము ఇది పీకేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. ఏంటిది? మీరు అప్పుడు పదవులు అధిరోహించారు మీకు అక్కడ నాయకుడి దగ్గర. మీ కులానికి మీరు ఏం చేశారు చెప్పండి. పోనీ ఏ రకంగా మీరు ఉపయోగపడింది చెప్పండి. నేను ఇప్పుడే వచ్చాను, 3 సంవత్సరాలు వస్తుంది. నేను చేయగలిగింది నేనైతే నేనైతే ఏ అన్యాయం చేయలేదు, ఏ కులానికి కానీ ఎవరికి కానీ. నా వల్ల జరిగిన మంచిని నేను చేసి చూపిద్దామని ప్రయత్నిస్తున్నాను. దాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. ఎందుకైతే చెప్తున్నారు కొన్ని విషయాల్లో అంటే కళ్ళు ఎర్ర చేస్తే నాయకులు ఆగిపోతారంట. నేను నిజంగా అంత కళ్ళు ఎర్ర చేసే పరిస్థితి వస్తే ఈ రోజు ప్రతి ఆఫీసు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పని పూర్తిగా ఎలా అవ్వాలి, ఏ ఒకరిని తీసేస్తే పని జరుగుతుంది అని 1,00,000 సార్లు నేను చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాను. దాంట్లో నేను అనుకున్న దాంట్లో 10% 20% పనులే జరిగినాయి.
ఆ ట్రాన్స్ఫర్లు కానీ అవి కానీ పూర్తిగా జరుగుంటే ఈరోజు యానాన్ని ఇంకో స్థాయిలో మేము నిలబట్టి మాట్లాడదాం. దానికి కూడా ఒక వ్యక్తిని పైన పెట్టుకుని సీఎం చైర్ లో ఆయనతో ఒక ఫోన్ చేయించుకుని ప్రతి పనిని ఆపడమే. ఎవరినైనా కాపాడుకుంటున్నాం అంటున్నారు, కానీ మీరు కాపాడుకునేది కాదు, డెవలప్మెంట్ ఆపేస్తున్నారు. ప్రజలకు అభివృద్ధి లేకుండా పోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రజలకు ఆరోగ్యం లేదు, నలిగిపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్పిన రోజున కూడా మీరు 2.5-3 సంవత్సరాలు కదిలిన భాగవతం లేదు. ఈ రోజు రాజకీయంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్క్ వేసుకుని ఒక విధానంగా మాట్లాడేసి రాజకీయంగా ఎదట ఇంకా ఎన్ని రోజులు సాగదీసేసుకుందామని. మీ ముగ్గురులో కూర్చున్న శామ్యూల్ సంగతి చూడండి, ముందు బయటకు వచ్చి లోపలికి వచ్చినాడు అతని గురించి కూడా మీరు ఆలోచించండి. అతను ఇలా మాట్లాడింది తెలీదా మీకు, అలా మాట్లాడింది కూడా తెలీదా? మీరు ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని ఏదైతే ఏముంది, మనం ఏం చెయ్యాలి, ఎలా సాధించాలి, ఎలా సహకరించాం, ఏం చేశాం. అతను 4-5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆమరణ నిరాహార దీక్షలో సీఎం చేస్తానని చెప్పిన ప్రతి పని జరిగిందా? సీఎం మీ పార్టీయే కదా, ఆ సీఎం ఎందుకు చేయట్లేదు? ఎప్పుడైనా కూడా అవగాహన చేసి ఎమ్మెల్యే చేయట్లేదు. మొన్న అసెంబ్లీలో కూడా నానూరు నొక్కేయడానికే ప్రతిదీ జరిగింది తప్ప నేను అడిగిన ప్రతిదీ ఏమైందో ఇప్పుడు నేను చూపించడానికి మీరు చెప్పండి. ఏ రకంగానే కూడా లేదు. మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక 25 మందిని తీసుకెళ్ళడం, ఇక్కడి నుంచి ఒక 20 మందిని తీసుకెళ్ళడం, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఆఖరికి కూడా ఈసీ డబ్బులు నేనే తెచ్చేసాను, ఆఖరికి సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పుడు రోడ్లు కూడా నేనే ఏం చేస్తున్నాను. మరి మిగతా మొన్న 3 సంవత్సరాలు గాలి దొరికి కూర్చున్నారా మీరేమన్నా? ఏంటిది నాకు అర్థం కాదు. ఏదో రాజకీయంగా ఈ చిన్న ఊరిని దీన్ని ఒక ఏదో రకంగా ఏదో ఒక కన్ఫ్యూజ్ చేసేయాలి, గొడవలు పెట్టేయాలి, కులగొబ్బజనం చేసేయాలి, అద్భుతంగా ఇలా అయిపోవాలి. ఏంటి అసలు అది? ఏదో రకమైన చెత్త వాతావరణం అంతే. మీరు ఎన్నిటి వల్ల ప్రజలు నాకంటే ఎక్కువ మీరు చేసే ఈ విధ్వంసం కానీ, ఈ కన్ఫ్యూజన్ కానీ, ఈ తప్పుడు ప్రచారాలు కానీ అన్ని నన్ను అవగాహించమని చెప్పట్లేదు, మీ తప్పును మాత్రం చూడమని చెప్తున్నాను. కేవలం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రేజెన్సీల నాయకుడు ఇప్పుడు కూడా పాడు చేయలేదంట. ఒక్క చిన్న పిల్లడి యానంలో ఎవరితోనూ చెప్పించవచ్చు, గుండెల మీద చేసుకుని, మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి ఏ రకంగా కూడా మీరు రేజెన్సీకి అడ్డు తగలలేదు అని. మీరు ఏదో రకంగా దానికి తగులుతానే ఉన్నారు, మీ నాయకుడు తగులుతానే ఉన్నాడు. మీకంత చిత్తశుద్ధి ఉంటే, మీకంత ఇది ఉంటే మనం ఖచ్చితంగా రేజెన్సీని ఓపెన్ చేయడానికి అన్ని రకాలు కూడా సహకరించండి. అంతే తప్ప నేను ఏం చేయలేదు, ఎమ్మెల్యే ఏం చేయలేకపోయాడు, అది కాదు మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు రెండు కూడా, నేను సీఎం అనే వ్యక్తి పైన గెలిచినా కూడా అపోజిషన్ లో ఉన్నట్టే, అయినా కూడా ఏదో రకంగా పని చేసుకుంటూ నా అపోజిషన్ లో ఉన్న సీఎం అనే వ్యక్తి పార్టీలన్నున్నా ఏదిలా ఉన్నా డెవలప్మెంట్ అనేది ఆగకూడదు అనేది సీఎం గారికి 1,00,000 సార్లు చెప్పాను. అయినా కూడా ఆయన ఎప్పుడు విన్నది లేదు. మహా అయితే ఏంటి పుట్టినరోజు ఫంక్షన్లకి, లేకపోతే ఫ్యాషన్ షోలకి, లేకపోతే ఇంకో దానికి తప్ప ప్రజల సమస్య మీద పలానా టైంకి వచ్చాను, నేను పలానాది విన్నాను, పలానా యానం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సమస్య నేను విన్నానని చెప్పి మీరు చెప్తే నేను దేనికైనా రెడీ. ఎప్పుడైనా రావడం, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిపోవడం. సమస్యలు మరి ఆయన ఊర్లో అలా తిరుగుతున్నాడా? బండేసి తిరుగుతున్నాడు కదా కాన్స్టిట్యున్సీలో. యానం ప్రజలు ఓటే లేదా? సగం ఓట్లు ఆయన కూడా వేశారు కదా మీరు. మరి ఇప్పుడు అడిగితే లేదా? అంటే ఒక శాసనసభ్యుడు ఆయన అడగగలిగింది అడుగుతాడు, మరి మిగతా మీ ప్రజలకి మీకు హెల్త్ లేదా? మీకు మిగతా ఇబ్బందులు మీకు లేవా? మీకు కావాల్సింది రాజకీయం ఒకటే, పదవులు ఒకటే. మీ నాయకుడు చెప్పినోడికి ఏది పడితే అది ఏం చెప్తే ఆ సొల్లు. ఆలోచించండి. ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళ నాయకులు ఏది పడితే అది నేను అనేసాను, నేను తిట్టేశాను, ఆ రోజు సీఎం గారిని అనేసాను. ఆ రోజు కూడా సీఎం గారికి నేను ఒకటే మాట అన్నాను, ఏంటి మీరు పని చేసేస్తే పూలతో స్వాగతిస్తాం, పని చేయకపోతే ప్రజలు ఇలాంటి తిరుగుబాటు ఉంటది అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మీ నాయకుడు ఇష్టం వచ్చిన మాటలు మా కుటుంబాన్ని మాట్లాడొచ్చు, మమ్మల్ని మాట్లాడొచ్చు. మేము ఒక మాట మాట్లాడితే కుల నాయకులను అంటారా మీరు? లేకపోతే మా ఎంత పెద్ద 30 సంవత్సరాల 3 సార్లు ఎమ్మెల్యే, లేకపోతే 4 సార్లు అవార్డు గ్రహీత, ఏంటి అన్ని? మిగతా వాళ్ళు శాసనసభ్యులు కాదు, మిగతా వాళ్ళ కులాలుండు, మతాలుండు, మనుషులు కాదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పటికే అంటే తిరుగుబాటు లేదు, మాట్లాడలేరు. ఏంటి చుట్టబెట్టేస్తారంట? దేనికైనా రండి. మీకు అంత దమ్ము ఉంటే, మీకు అంత చూపించుకోవాలనుకుంటే మా తరఫు నుంచి మేము చూపించడానికి కూడా అన్నిటి రెడీగానే ఉన్నాం. మీరు రండి, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. ప్రజలకు కానీ మీ నాయకుడికి కానీ
క్లియర్ గా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఆ మాట కూడా అవన్నీ కూడా మేము కూడా అదుపులో పెట్టుకుని మాట్లాడతాం అని తెలియజేస్తూ యానం ప్రజలకి అందరికీ కూడా మరొకసారి ఇలాంటి మాటలు విని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.